నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మొబైల్ న్యూస్. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలతో స్కానర్ను ఉపయోగించి డబ్బులు మనం ఏ విధంగా పంపుతామో అదే మాదిరిగా ఏపీలో రేషన్ కార్డుదారులకు డిజిటల్ కార్డులు రానున్నాయి. అంటే ఈ కార్డుతో రేషన్ షాప్ వద్ద స్కాన్ చేస్తే చాలా సులువుగా సరుకులు పొందే విధంగా కార్డులను తయారు చేస్తున్నారు. ఒకవేళ ఈ కార్డులతోనే స్కాన్ చేసి రేషన్ సరుకులు ఇస్తే వేలుముద్రలు పడని వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు మనం రేషన్ షాప్కు వెళ్ళి రేషన్ ఏ విధంగా తెచ్చుకునేవారం అంటే, రేషన్ కార్డులోని సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్ళి ఈ పాస్ యంత్రం మీద వేలుముద్రలు వేస్తే రేషన్ సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు వచ్చే నెల నుండి ఆ విధంగా కాకుండా ఒక డిజిటల్ రేషన్ కార్డు ఇస్తున్నారు. ఈ డిజిటల్ రేషన్ కార్డు సైజు విషయానికి వస్తే ఏటీఎం కార్డు అంతే ఉంటుంది. ఈ డిజిటల్ రేషన్ కార్డును మనం జోబీలో కానీ, ప్యాకెట్లో కానీ లేదా పర్సులో కానీ భద్రపరచుకోవచ్చు. ఈ డిజిటల్ రేషన్ కార్డు యొక్క ప్రత్యేకత ఏమంటే దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు మనము ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలను మన సెల్లో డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా స్కాన్ చేసి డబ్బులు పంపుతామో అదే విధంగా ఈ డిజిటల్ రేషన్ కార్డును మన మొబైల్లో సేవ్ చేసుకొని రేషన్ షాప్ కు వెళ్ళి అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేశామనుకోండి, అక్కడ మనకు సరుకులు ఇస్తారు. ఇది వచ్చే నెల నుండి వచ్చే అప్డేట్ అండి. ఈ డిజిటల్ రేషన్ కార్డు వల్ల రేషన్ షాప్ కు వెళ్ళిన ప్రతిసారి స్టోర్ కార్డు తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే సెల్ ఫోన్లోనే క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ రేషన్ కార్డు సేవ్ అయి ఉంటుంది కాబట్టి. ఒకవేళ టచ్ సెల్ లేకపోతే ఎలాగో డిజిటల్ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఈ కార్డుతో అయినా మనము రేషన్ సరుకులు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ పోస్ట్ మిషన్ పనిచేయలేదని, నెట్ తగలడం లేదు వంటి సమస్యలతో గంటల తరబడి క్యూలో నిలబడవలసిన బాధ తప్పుతుంది. ఈ డిజిటల్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండవు. రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చడము, సభ్యులను తొలగించడము, స్ప్లిట్ కార్డుల గురించి అప్డేట్ ఏమైనా ఉందా అంటే వచ్చే నెల నుంచి ఈ అప్డేటు అమల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ మొత్తం ఇప్పుడు ఉండేటువంటి కార్డులన్నీ ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ ను ప్రారంభిస్తారు. ఇక కొత్త కార్డుల గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వెంటనే తెలియజేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోకు సంబంధించి ఇవే అప్డేట్ ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.